హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అసలు వీడియో ఏంటి అంటే, నేను ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. క్లియర్గా వీడియో అనేది మీకు క్లియర్గా ఆ స్టోరీ తర్వాత అర్థమైపోతుంది. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎవరైనా మన పాత వీడియోలు చూడడం వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసాను కదా. సో స్టోరీ ఏంటి అంటే, నేనున్న ఇంటి దగ్గర రీసెంట్గా ఒక ఆంటీ అయితే చనిపోయారు. అసలు ఈ ఆంటీ ఎందుకు చనిపోయారు, యంగ్గా ఉన్నారే అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. పక్కింటి వాళ్ళని అడిగాను, ఆంటీ ఎందుకు చనిపోయారు, ఏమైంది, తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని చెప్పేసి అడిగితే, ఏం లేదు, తనకి హెల్త్ ప్రాబ్లం వల్లే తను చనిపోయారు, ఇంకేం లేదు అని చెప్పేశారు. సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. ఇంకా కొద్ది రోజుల తర్వాత పొంగ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తనకి హెచ్ఐవి ఉంది. సో దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ని అవాయిడ్ చేసేసారు. తను దానివల్ల ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను ఒక్కటే ఎవరితో కలవకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఆ డిప్రెషన్ వల్లే తను చనిపోయారు అని చెప్పేసి నాకు తెలిసింది. సో దీనివల్ల మనకి అర్థమైంది ఏంటంటే, తను ఎందుకు చనిపోయారు మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో కదా, మనం హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉండాలి అని చెప్పేసి నేను మీతో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్స్ అనేవి ఎలా ఉండాలి, సో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. అసలు హెచ్ఐవి వస్తేనే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి మంచిగా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మంచి ఎక్విప్మెంట్స్తో మనం ఇప్పుడు ముందుకున్నాము. సో ఇప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు రోజులైతే అది ఒక పెద్ద సమస్యగా, అది ఏదో తెలియని జబ్బుగా భావించి, అయ్యో మనం ఏమైనా చనిపోతామేమో అని చెప్పేసి ఎవరితో కలవకుండా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడైతే అస్సలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మంచి ఎక్విప్మెంట్స్తో మన గవర్నమెంట్ అనేది మనకు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అసలు హెచ్ఐవి అంటే ఏమిటి, అసలు హెచ్ఐవి మనకి ఎలా వస్తుంది, దానివల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు హెచ్ఐవి అంటే ఏమిటి? హెచ్ఐవి అనేది ఒక వైరస్ మాత్రమే. ఈ వైరస్ అనేది మన బాడీలోకి సంక్రమించిన తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. అర్థమైందా? ఈ హెచ్ఐవి అనే వైరస్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి అయితే ఎప్పుడైతే వెళ్తుందో మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? మన బాడీలో ఉన్న CD4 కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన బాడీలో CD4 కౌంట్ తగ్గిపోతుందో అప్పుడే మనకి హెచ్ఐవి ఉంది అని అర్థం. సో మనకి ఎవరైనా డౌట్ ఉంది, అలా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అని తెలిస్తే ఒకసారి మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ రిజల్ట్ అనేది రియాక్టివ్ అని వస్తే హెచ్ఐవి ఉంది అని అర్థం, లేదా నాన్ రియాక్టివ్ అని వస్తే హెచ్ఐవి లేదు అని అర్థం. ఓకేనా? అర్థమైందా? అసలు హెచ్ఐవి అంటే భయపడాల్సిన అవసరమే లేదండి. మనం హెచ్ఐవి ఉన్న వాళ్ళే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఎక్కువగా ఉంది. సో అసలు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో చాలామంది భయపడిపోయి అసలు ఇదేదో పెద్ద సమస్య, మనం అసలు ఎవరితో కలవకూడదు, ఎవరితో ఎలా మింగిల్ అవ్వకూడదు అని చెప్పేసి చాలామంది భయపడిపోయి ఒక డిప్రెషన్లో, ఒక మనోవ్యాధిలాగా ఉండిపోయి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది మంచి వీడియోగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. అసలు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనా? అసలు మనకు ఈ హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది, అసలు ఎలా వస్తుందో అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది. దాని గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. అవి ఏంటి అంటే, మదర్ నుంచి బిడ్డకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళ నుంచి బ్లడ్ నార్మల్ పేషెంట్ వాళ్ళకి ఎక్కించడం, హెచ్ఐవి వాళ్ళకి యూజ్ చేసిన సిరంజెస్ కానీ ఇంజెక్షన్లు కానీ అవి ఏదైనా నార్మల్గా ఉన్న వాళ్ళకి యూజ్ చేయడం, సో లైంగిక సమస్యలు, సో ఇలాంటి సమస్యలన్నిటి ద్వారా హెచ్ఐవి వస్తుంది అని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది. నేనైతే పర్టికులర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే అందరికీ ఒక ఐడియా ఉంది అసలు హెచ్ఐవి ఎలా వస్తుంది అని చెప్పేసి. సో నెక్స్ట్, ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఓన్లీ బ్లడ్లోనే జీవిస్తుంది. ఓకేనా? దీనివల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, హెచ్ఐవి వచ్చిన తర్వాత ఒక మనిషి ఎలా ఉంటారు, అసలు సిమ్టమ్స్ అనేవి మనకి ఎలా కనిపిస్తాయి అని చెప్పేసి మీకు చెప్తాను. ఓకేనా? అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక మనిషికి హెచ్ఐవి వైరస్ ఉంది అంటే ఆ మనిషికి పర్టికులర్గా ఒక్క సమస్య అనేది రాదండి. ప్రతి సమస్య ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకేనా? ఆ మనిషి ఖచ్చితంగా వీక్ అయిపోతూ ఉంటాడు. నేను చెప్పాను కదా ఆల్రెడీ,
బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో మనిషి ఖచ్చితంగా వీక్ అయితే అయిపోతారు. మనిషి వీక్ అవ్వడం, కంటిన్యూస్గా ఫీవరు, వామిటింగ్స్, ఇలాంటివన్నీ, స్కిన్ ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ తరచుగా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మనకి సమస్య వస్తుంది, మనం నార్మల్గా ఉన్న వాళ్ళకైతే సమస్య వచ్చిన తర్వాత మనం వన్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది తగ్గిపోతుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకైతే అలా కాదండి, కంటిన్యూస్గా ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. జాయింట్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్, హెడేక్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్, ఇలా రకరకాల సమస్యలతో అయితే వస్తూ ఉంటాయి. అసలు దీని గురించి చాలా సిమ్టమ్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అనేది చాలా వీక్ అయిపోతారు. అసలు వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా? అలా కొన్ని సిమ్టమ్స్ అయితే మీలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళైతే, ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఓకేనా? చెక్ చేయించుకున్న తర్వాత మీ రిజల్ట్ బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? అసలు హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్స్ హెచ్ఐవి వచ్చేసింది, మనకి తెలియదు, సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచిగా ఆ హెచ్ఐవి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన ట్రీట్మెంట్ని మంచిగా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే అంత డైట్ తీసుకోవచ్చు అండి, పర్టికులర్గా ఈ డైటే తీసుకోవాలి అని అయితే లేదు, అంత డైట్ అన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్సనల్ హైజీన్, నీట్గా ఉండడం. ధూమపానం, మద్యపానం ఇవన్నీ ఉంటాయి కదా, సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటూ మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఒక కనీసం 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. నలుగురిలో మింగిల్ అవ్వాలి, ఎవరితో కలవకుండా, డిప్రెషన్లు అయితే అస్సలు ఉండకూడదు. అందరితో కలిసిపోతూ మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ బ్యాలెన్స్ డైట్ నీట్గా మెయింటైన్ చేస్తూ పర్సనల్ హైజీన్ నీట్గా ఉంటూ ధూమపానానికి ఎవరైతే కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. కనీసం 20 సంవత్సరాల వరకు అయితే వాళ్ళకి లైఫ్ టైం అయితే ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైందా? ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అసలే హెచ్ఐవి ఉన్న వాళ్ళైతే భయపడాల్సిన అవసరమే అస్సలు లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ మనకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుంది, మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. మంచి స్కీమ్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఎవరు భయపడొద్దు. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నీట్గా చెక్ చేయించుకొని, 1-2-3 సార్లుగా చెక్ చేయించుకొని అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సరే మీరు వెళ్ళి తీసుకోండి ట్రీట్మెంట్ అనేది. ఒకసారి టెస్ట్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. మంచిగా డైట్ తీసుకోవచ్చు, హ్యాపీగా మన లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా మెయింటైన్ చేసుకోకుండానే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎక్కువగా తెచ్చేసుకొని ఎక్కువ సంవత్సరాల లైఫ్ టైం మెయింటైన్ చేయాల్సిన వాళ్ళే 1 or 2 yearsకే చనిపోతారు. నేను చెప్పాను కదా రీసెంట్గా ఒక ఆంటీ చనిపోయారని. సో ఇదనమాట. ఇలా ఎవ్వరు భయపడొద్దండి, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరితో కలవచ్చు, అందరితో ఉండొచ్చు. బట్ మన లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా పక్కాగా తీసుకుంటూ ఉంటే మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. 15-20 సంవత్సరాల వరకు గ్యారెంటీగా బతుకుతారు. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకేనా? మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? బాయ్.